హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ చేసుకునే మామిడికాయతో ఊరగాయ అండి. ఇక సీజన్ అయితే మొదలైపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నాం మనకి ఇది సంవత్సరం అంతా కూడా ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు. మనకి మామిడికాయలు దొరికేది ఇప్పుడే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇలా ఈ కొలతతో కనుక చేశారనుకో, ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతేకాకుండా ఎన్ని కేజీల ఊరగాయనైనా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఎక్కడ కూడా తేమ అనేది తడి లేకుండా తుడుచుకొని మనకు కావలసిన సైజులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలి. ఇలా క్లాత్ పైన ఆరబెట్టి తీసుకోండి. మనకి పచ్చడి అనేది తొందరగా చెడిపోకుండా ఉంటుంది ఊరగాయ. ఇప్పుడు చూసారు కదా, ఇలా ముక్కలన్నీ బాగా కొంచెం ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనము ఒక గిన్నె కొలతతో తీసుకోవాలి. అప్పుడే మనకి ఊరగాయ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మనకి కేజీల ప్రకారం తీసుకున్నామనుకో, ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా మనకి వెయిట్ మిషన్ ఉండదు కాబట్టి ఇలా గిన్నె కొలతతో తీసుకోండి, కరెక్ట్గా చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ నేను తీసుకున్న ముక్కలన్నీ కూడా నాకు 4 గిన్నెల ముక్కలైతే కరెక్ట్గా సరిపోయినాయి. మనము ఇక్కడ అన్నీ కూడా ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా మనము ఈ గిన్నె కొలతతోనే తీసుకోవాలి. అప్పుడే మనకి ఊరగాయ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా టేస్ట్తో వస్తుంది. ఎక్కువ తక్కువ ఉప్పు కారాలు అవ్వకుండా. ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ అన్ని ఆవాలు అయితే వేసుకున్నాను. అదే గ్లాస్తోనే అర్ధ గ్లాసు మెంతులు వేసుకున్నాను. ఈ రెండింటిని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకొని తీసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకోవద్దండి. మంట ఎక్కువగా పెట్టుకున్నామనుకో తొందరగా మాడిపోతాయి. ఇక్కడ కలుపుతూనే ఉండాలి, లేదంటే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇవి మనకి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా ముక్కలన్నీ కొలిచి తీసుకున్నాం కదా, ఈ మామిడికాయ ముక్కల్లోకి ఇప్పుడు ఉప్పు కారాన్ని అయితే వేసుకుందాము. ఈ కొలత అనేది మనకి కరెక్ట్గా వేసుకోవాలి. 4 గిన్నెలకి ఒక గిన్నె కంటే కొంచెం తక్కువగా కారాన్ని అయితే వేసుకున్నాను. మీరు కూడా ఇలాగే వేసుకోండి. కారం అనేది మనకి మంచి కలరు కారం ఉండేది తీసుకోవాలి. అప్పుడే మనకి ఊరగాయ అనేది కలర్ బాగుంటుంది. ఇక్కడ ఒక అర గిన్నె ఉప్పునైతే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పును వేసుకున్నాను. ఈ కొలతతో వేసుకోండి. నైస్ ఉప్పు కనుక వేసుకున్నారనుకో అరగిన్నెకి ఇంకా తక్కువగానే తీసుకోండి. ఇక్కడ రాళ్ళ ఉప్పు అయితే అరగిన్నె వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2-3 వెల్లుల్లిపాయల్ని ఇలా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయ ముక్కలకి పోపులోకి ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఇందులో ఇంకా ఆవాలు మెంతి పొడి వేయలేదు. అవి చల్లారే లోపల ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. అవి చల్లారిన తర్వాత ఆవపిండి మెంతి పిండి కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి ఆ హీట్కి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చిని కావాలంటే కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు తర్వాత ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. మరి వేడి మీద పసుపు వేసుకున్నామనుకో మనకి నల్లగా మాడినట్లుగా అనిపిస్తుంది. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారాయి కదా, ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకుందాము. ఇప్పుడు ఈ పౌడర్ని మెంతి పొడిని మనము
కాల్ భాగం వేసుకోవాలి గిన్నెతో కొలతతో. నేను గిన్నె ఆయిల్ ఉందనేసి చేత్తో వేస్తున్నాను. ఒక గిన్నె కారం వేసుకోవాలి పూర్తిగా చూడండి. ఇంకొకసారి ఒక గిన్నె కారము, అలాగే అర్ధ గిన్నె ఉప్పు వేసుకోవాలి. అలాగే ఆవాలు మెంతులు 2 కలిపిన పొడి 1/4 గిన్నె వేసుకోవాలండి. అర్థం కంటే తక్కువ ఆవాలు మెంతి పొడి వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కూడా ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడ్డానికి పొడి పొడిగా ఉంటాయి. మనకి ఒక్కరోజు తర్వాత చూస్తే ఈ ఉప్పు అంతా కూడా కలిసి బాగా మెత్తబడుతుంది. ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్, ఆ పోపునంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది పోపుకి గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోండి, అదే వేరుశనగ నూనె అంటాం కదా, అది వేసుకోండి. లేదంటే నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడూ కూడా ఈ గ్రౌండ్నట్ ఆయిలే వేసుకుంటాను, శనక్కాయల నూనె. చూసారా, ఇక్కడ పూర్తిగా చల్లారిపోవాలి మనకి ఆయిల్ అనేది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ఊరగాయలో కలిపేసుకుందాము. ఈ పోపు అనేది మనము ఒకేసారి వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇలా అంతా ఉప్పు కారం పెట్టుకున్న తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత అయినా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఒకేసారి అంతా కూడా కలిపేస్తున్నాను. చూసారా, ఇప్పుడు ఇదంతా ఆయిల్ అంతా కూడా మనకి ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి పచ్చడి అనేది మనము స్టీల్ దానిలో ఎప్పుడూ కూడా నిల్వ చేసుకోకూడదు. మనము ప్లాస్టిక్ కూడా ఇప్పుడు అంత మంచిది కాదు కాబట్టి పింగాణి లేదా గాజు పాత్రలు ఉంటే గిన వాటిలో స్టోర్ చేసుకోవాలి. చూసారా, ఒక్క రోజులోనే ఎంత మెత్తగా ఊరిపోయిందో. ముక్క అనేది ఊరలేదు, కానీ మనకి ఉప్పు కారము ఆయిల్ అంతా కూడా బాగా కలిసి ఇలా ఉంటుందన్నమాట. ఒక్క రోజులోనే చూపిస్తున్నాను. కలిపిన ఒక రోజు తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. ఈ ఆయిల్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఊరగాయ ఊరిన తర్వాత ఇంత ఆయిల్ అయితే ఎక్కువగా కనిపించదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.